Hello all. Myself Dr. ELS Jyoti, cornea, cataract and refractive surgeon, Dr. Rajshekhar Eye Hospital. And today we have with us Dr. Rajshekhar, Chief Vitreoretinal Surgeon and Senior Cataract Surgeon, Dr. Rajshekhar Eye Hospital. నమస్తే అండి అందరికీ. మొదటగా దీపావళి శుభాకాంక్షలు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సో ఈరోజు మనం ఇప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో హౌ టు సెలబ్రేట్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ దీవాలి అనే టాపిక్ మీద కొన్ని పాయింట్స్ తెలుసుకోవడానికి డిస్కస్ చేద్దాము. సో డాక్టర్ జ్యోతి, సో మొదటగా ప్రికాషన్స్ అంటే మీరేమి చెప్తారు దీపావళికి? సో దీపావళి అంటేనే లైట్స్ అండ్ క్రాకర్స్. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో మనం ఇల్లంతా ఎంత కాంతిగా వెలిగించుకుంటామో మన లైఫ్ కూడా అంతే కాంతివంతంగా ఉండాలని మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది. బట్ ఇట్ షుడ్ బి సేఫ్. సో దాన్ని ఎలా సేఫ్గా చేసుకోవాలో నేను చెప్తాను. సో ముందుగా మనం క్రాకర్స్ బర్న్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని మనం అకంపెనీ చేయాలి. పిల్లల్ని ఒక్కళ్ళనే వదిలేయకూడదు అనమాట. ఫైర్ క్రాకర్స్ బర్న్ చేసేటప్పుడు కంపల్సరీ పెద్దవాళ్ళు అకంపెనీ చేయాలి. గైడెన్స్ ఉండాల్సిందే పక్కనే. అండ్ సేమ్ టైం సేఫ్టీ గాగుల్స్ వేసుకోవాలి పిల్లలు. సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సేఫ్టీ గాగుల్స్ వేసుకోవాలి. ఆ ఫైర్ క్రాకర్స్ కూడా డిస్టెన్స్ అంటే అట్లీస్ట్ 1 arm లెంత్లో పెట్టి ఫైర్ చేయాలి. సేమ్ టైం కొంతమంది పిల్లలు కొన్ని ఫైర్ క్రాకర్స్ బర్న్ చేసిన తర్వాత అవి వెలగలేదనుకోండి, అవి మళ్ళీ కాలుతాయేమో అని చూడటానికి దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఇదే మేజర్గా చాలా టైమ్స్ ఇంజరీ ఈ ఐ ఇంజరీస్ జరిగేది ఇక్కడే అనమాట. సో అలా జరగకూడదు అంటే సో అలా హాఫ్ బర్న్ అయినవి కానీ లేదా అసలు బర్న్ కానివి కానీ ఉంటే డౌట్ ఉంటే పిల్లలు వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. సో అది చేయకూడదు. అలాంటి క్రాకర్స్ని బర్న్ చేయకూడదు. అలాంటివి తీసి పడేసేయాలి. సేమ్ టైం మనం అలాగే క్రాకర్స్ బర్న్ చేసేటప్పుడు పక్కనే బకెట్లో చల్లనీళ్ళు పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఒక బకెట్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకునే ఉండాలి. సో అలా చేసినప్పుడు మనం ఆ యూజ్ చేసిన క్రాకర్స్ అవన్నీ కూడా బర్న్ట్ ఇవన్నీ కూడా ఆ కూల్ వాటర్లో వేసేస్తే అవి మళ్ళీ రీఫైర్ అవ్వటము, దానిల వల్ల సడన్గా అవి ఫ్లై అయ్యి హై స్పీడ్తో వచ్చి ఐస్ని ఇంజూర్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఇవన్నిటితో పాటు ఇవి జనరల్గా ఐస్కి అంటే ఈ ప్రొటెక్టివ్ గాగుల్స్ వేసుకోవటము, 1 arm డిస్టెన్స్ నుంచి ఫైర్ చేయటము, అలాగే దగ్గర చల్లనీళ్ళు పెట్టుకొని ఉండటము, అండ్ పిల్లలకి మనం పెద్దవాళ్ళ దగ్గర ఉండి ఫైర్ చేయించడము, అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్రాకర్స్ బర్న్ చేసేటప్పుడు లూజ్ కాటన్ డ్రెస్సెస్ వేసుకోవాలి. నైలాన్ కానీ సింథటిక్ వేర్ కానీ వేసుకోకూడదు అనమాట. అవి వేసుకోవటం వల్ల ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది, బర్న్స్ అనేవి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనము ఫైర్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ ఫైర్ చేయకూడదు. అండ్ ఓన్లీ అవుట్డోర్లో మనం ఫైర్ క్రాకర్స్ని బర్న్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పిల్లలు ఇండోర్లో ఫైర్ చేయటము, ఫైర్ అవుతుందో లేదో చెక్ చేయటం అవన్నీ చేస్తుంటారు. అది చేయకూడదు. సో ఇప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోకపోయినా ఇంజురీస్ అనేవి చాలా మేజర్గా జరగచ్చు. సో అలాంటి ఇంజురీస్ జరిగినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనకి రాజశేఖర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, సపోజ్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటున మనకి ఏమన్నా ఐ ఇంజురీస్ జరిగింది అనుకోండి, వెంటనే ఏవంటే వాటితో కన్ను రబ్ చేయడం కానీ నలపడం రుద్దడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ ఆర్ క్లీన్ వాటర్తో మనం ఒకసారి ఐ క్లీన్ చేసుకోవచ్చు తప్పితే వేరే నీరు మటుకు కంట్లో వేయకూడదు. తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు లోకల్గా దగ్గరగా అవైలబుల్ ఉన్న ఐ స్పెషలిస్ట్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వండి. ఏమంటే బయట దొరికిన డ్రాప్స్ వేసేసుకోవడమో లేదా ఎవరైనా సలహా ఇచ్చినట్టు చేయడమో చేయకూడదు. ఇమీడియట్గా ఐ డాక్టర్ని ఎంత ఎర్లీగా ఐ డాక్టర్ని కలిస్తే
మనము మేజర్ డ్యామేజ్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది హెసిటేట్ చేస్తారు, ఫెస్టివల్ కదా హాస్పిటల్ ఓపెన్ ఉంటుందో లేదో, ఏ హాస్పిటల్ ఉంటుందో ఏమో అని తెలియక నెగ్లెక్ట్ చేయడం, హెసిటేట్ చేయడం వల్ల ఇంజురీస్ మేజర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది ఐస్ని. సో అలా జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఐ హాస్పిటల్కి తీసుకొని రావాలి. తర్వాత సపోజ్ ఒక చైల్డ్ని తీసుకొచ్చారు మీ దగ్గరికి, ఒక ఇంజరీ జరుగుంది, ఐలో ఎటువంటి డ్యామేజెస్ జరగచ్చు? సో ముందుగా మనము యాంటీరియర్ సెగ్మెంట్ డ్యామేజ్ తీసుకున్నట్టయితే కనుక ఫస్ట్గా రెప్పలు, కను రెప్పలు అనేవి ఈ ఫైర్ క్రాకర్స్ వల్ల, అంటే ఆ వేడి వల్ల, ఆ కెమికల్ వల్ల బర్న్ అవుతాయి అన్నమాట. రెప్పలు కాలుతాయి, తర్వాత రెప్పల చివర్లో లైట్గా పుండులాగా వస్తుంది. ఐ ల్యాషెస్ కూడా చారింగ్ వస్తాయి. సో ఐ ల్యాషెస్ అన్నీ కూడా నల్లగా మాడిపోయినట్టు అవుతాయి, కొన్ని ఫాల్ అవుతాయి కూడా. ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మేజర్గా జరగచ్చు. సో రెండోది వచ్చేసి లోపల కంజంక్టివా, కార్నియా అండ్ స్క్లీరా, వీటికి కూడా డ్యామేజ్ జరగచ్చు. అంటే నల్లగుడ్డు అనమాట. కార్నియా అంటే మనకు ఫ్రంట్ పక్కన ఉండే నల్లగుడ్డు, ఇది చాలా ముఖ్యమైన లేయర్, ముఖ్యమైన భాగం అనమాట. ఈ నల్లగుడ్డుకి మెయిన్గా డ్యామేజ్ మైనర్ డ్యామేజ్, జస్ట్ వేడిది ఏదైనా చిట్లింది అనుకోండి, స్పార్క్ తగిలింది, దానివల్ల ఏంటంటే జస్ట్ నల్లగుడ్డు మీద స్కిన్ పోతుంది అనమాట. దాన్ని మనం కార్నియల్ అబ్రేషన్ అంటాం. సో అది ఇంకా కొంచెం డెప్త్లో తగిలింది అనుకోండి, ఆ వేడిది ఎక్కువసేపు తగలడం వల్ల, లేదా స్పీడ్గా ఫ్లై అయ్యి వచ్చి వేడిది తగిలింది అనుకోండి, అప్పుడు అది కార్నియల్ ఎడిమా అనేది కాజ్ చేస్తుంది, అంటే నల్లగుడ్డులో వాపు వస్తుంది. ఇంకొకసారి షార్ప్ది ఏదైనా ఫైర్ క్రాకర్ తగిలింది అనుకోండి, కార్నియల్ లాసరేషన్ అంటాం, అంటే నల్లగుడ్డు కట్ అవ్వచ్చు కూడా. అండ్ ఆ ఫైర్ క్రాకర్ పార్టికల్స్ అన్నీ కూడా ఐ లోపలికి, యాంటీరియర్ ఛాంబర్లోకి వెళ్తాయి. అండ్ ఇంకా స్పీడ్గా జరిగినప్పుడు ఒక్కోసారి లెన్స్ ఇంజరీ కూడా జరగచ్చు. అందుకే ఇవన్నీ జరగకుండా ఉండటం కోసమే మనము ప్రొటెక్టివ్ గాగుల్స్ వేసుకోవాలన్నమాట. అదేవిధంగా కంజంక్టివాలో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్, అంటే నల్లగుడ్డు తెల్లగుడ్డు జంక్షన్లో మనకి లింబస్ అనేది ఉంటుందన్నమాట. ఆ లింబస్లో ఉండే సెల్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటేనే మనకి నల్లగుడ్డు అనేది ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటుంది, విజన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ వేడివి, ఈ కెమికల్స్, ఈ ఫైర్ క్రాకర్స్ తగిలినప్పుడు నల్లగుడ్డు చుట్టూ ఉండే లింబస్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో అవి డ్యామేజ్ అయితే మేజర్గా నల్లగుడ్డు అనేది ఫ్యూచర్లో వైట్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి యాంటీరియర్ సెగ్మెంట్లో, అంటే నల్లగుడ్డు, లెన్స్, ఇక లిడ్స్, కంజంక్టివా, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి ఇలాంటివి జరిగినప్పుడు. సో ఇవే ఇంకా స్పీడ్గా వెళ్తే కనుక మనకి ఐలో పోస్టీరియర్ సెగ్మెంట్ కాంప్లికేషన్స్ కూడా జరిగే అవకాశం. సో పోస్టీరియర్ సెగ్మెంట్ కాంప్లికేషన్స్ గురించి రాజశేఖర్ గారు వివరిస్తారు. సరే, ఇప్పుడు ఈ ప్రొజెక్టైల్ ఫారెన్ బాడీస్ అంటాం అనమాట. ఎస్పెషల్లీ బాంబు లాంటివి పేలినప్పుడు అందులో నుంచి దాంట్లో ఉండే చిన్న చిన్న రాళ్ళు కానీ వేరే కెమికల్స్ కానీ చాలా ఫాస్ట్గా కంటికి తగలడం వల్ల కంటి నల్లగుడ్డు లోపలికి వెళ్ళిపోయి లెన్స్ని తగిలి అట్లే వెనక నరం దాకా వెళ్ళిపోతుంది. నరాన్ని రెటినా అంటాము. ఈ రెటినా దాకా కూడా ఈ ప్రొజెక్టైల్ ఫారెన్ బాడీస్ని చూస్తుంటాం ఒక్కోసారి మేము. సో ఈ పేషెంట్స్లో ఏమేమి జరగచ్చు అంటే, ఇంత ఫోర్స్గా తగిలిన దానివల్ల కంట్లో ప్రెషర్ పెరగడం, గ్లకోమా ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఆఫ్ ట్రామా, బ్లంట్ ట్రామా అంటాం అనమాట. ఈ ఇంజరీ వల్ల కంట్లో ప్రెషర్ పెరిగిపోయి దానివల్ల నరం ఎండిపోవడం అనేది ఒక ప్రాబ్లము. తర్వాత ఈ ఫోర్స్ వల్ల కొరాయిడల్ రప్చర్ అనేది జరిగి రెటినా నరాల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం అనేది ఇంకో ప్రాబ్లము. సో కంటిని సెంటర్ భాగంలో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, వెనక నరము ముఖ్యమైన భాగంలో నరం చిట్లిపోవడం అనేది కానీ, నరమే ఊడిపోవడం అనేది, ఇవన్నీ చాలా మేజర్గా జరిగే ఇంజురీస్ అనమాట. ఒక ఫోర్స్తో వచ్చే ఫారెన్ బాడీ కంటికి తగిలినందువల్ల అన్ని లేయర్స్, కంట్లో ఉండే వెనక లేయర్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయి పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. సో అలాంటివి ఏమన్నా జరిగితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నరం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, రెటినా సర్జరీ. ఇమ్మీడియట్గా ఆ ఫారెన్ బాడీ ఒకవేళ లోపల చిన్న రాయి ఇరుక్కుపోయి ఉంటే నరం ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాలి. నరమే ఊడిపోతుందంటే ఊడిపోయిన నరాన్ని అతికించాలి, లేదా కంట్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయితే కంటికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ బ్లడ్ కరిగించాలి. ఇవన్నీ టైంకి జరిగితే ఆల్మోస్ట్, అంటే మన అదృష్టం బాగుండి ముఖ్యమైన భాగం సెంటర్ నరం హెల్తీగా ఉంటే 100% విజన్ కూడా రికవర్ అవుతుంది. ఒకవేళ అది సెంటర్ పార్ట్ బాగా ఇన్వాల్వ్ అయితే అట్లీస్ట్ కంప్లీట్ బ్లైండ్నెస్ కాకుండా మ్యాక్సిమం రికవర్ అయ్యేదానికి చేయొచ్చు అనమాట. సో ఎర్లియర్ ఇస్ ద బెస్ట్ టైం.
ఎప్పుడు మనకు ఈ ట్రీట్మెంట్స్ ఇంపార్టెంట్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇలాంటి ఇంజరీస్ జరిగినప్పుడు టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు దగ్గరలో ఉండే ఐ హాస్పిటల్కి తీసుకొస్తే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ అగైన్ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ టు ఆల్.